ఇప్పుడు ఇంత ప్రేమగా చక్కగా షోలు చేస్తూ బాగా మాట్లాడే ఆర్జే శేఖర్ భాష. సో ప్రేమ వ్యవహారం ఏంటి, లవ్ అఫేర్స్ ఏమైనా ఉన్నాయి ఏంటి? అది ఆల్రెడీ చెప్పాను నేను. దట్ ఈస్ అ ట్రాజడీ అండి. సో చేసుకుందాం అనుకున్న అమ్మాయి సడన్లీ పాస్డ్ అవే. సో తర్వాత మనిషి అవ్వడానికి ఒక 5 ఏళ్ళు పెట్టింది. తర్వాత అగైన్ నార్మల్ లైఫ్. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇది ఎలా ఓవర్కమ్ చేసి మళ్ళీ కమ్బ్యాక్ అయ్యారు అనేది. ఓవర్కమ్ జనరల్గా అయిపోయేవాడినేమో, కానీ చాలా అసలు 5 ఏళ్ళు మనిషిని కాలేదండి. 5 ఏళ్ళు పెట్టలేదు దాన్ని. అంటే ఇష్టపడి చేసుకుందాం అనుకున్నాను. బట్ ఒకటే ఎవరైనా తర్వాత నేను నాలాంటి వాళ్ళ కోసమే ప్రోగ్రామ్ ఒకటి చేశాను, ఈ హృదయం అని చెప్పి. దాంట్లో చాలామంది వాళ్ళ లవ్ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవడం, నేను దానికి సొల్యూషన్స్ చెప్పాను. ఒకటే సొల్యూషన్, ఇట్లాంటి జరిగినప్పుడు గాలి కూడా పీల్చుకోలేనంత బిజీ అయిపోవాలి. కీప్ యువర్ సెల్ఫ్ వెరీ బిజీ, అంతే. మనం జనరల్గా ఏం చేస్తుంటామంటే, నేను చేసిన తప్పే, బట్ జనరల్గా చాలామంది కూడా అదే చేస్తుంటారు. అదే జ్ఞాపకాల్లో బతుకుతుంటాం, అక్కడే ఉంటుంటాం. ఎక్కడికి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు వస్తారు, పూర్వజన్మలు ఉంటాయా, ఆత్మలు ఉంటాయా, ఇదే దీంట్లో తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్. ఓకే. ఎక్కడన్నా ఒకసారి అలాంటి వాళ్ళు కనిపించకపోతారా, ఆ పేరు కనబడుతుంది, వాళ్ళని కలిసిన వాళ్ళు కనబడినా కూడా వాళ్ళతో తెగ ఆనందపడిపోయి మాట్లాడటం, ఇలా 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 ఉండేది ఉంటుంది అందరికీ ఇలా. బట్ స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, థ్యాంక్ గాడ్ అలాంటివి రాలేదు. బట్ అలాంటి పాటలు వేసుకొని చూసుకుంటూ బాధపడేది. నువ్వంటే ఇష్టమని, నువ్వంటే ప్రాణం, ఇలాంటి పాటలన్నీ వేసుకొని నీకోసమే ఈ అన్వేషణ అంటే మ్యూజిక్ ఛానల్ కదా. సో ఇంకా అదే లవ్ ప్రోగ్రామ్ తీసుకున్నాను, ఇంకా అదే వేసుకోవడం వే గుర్తొస్తూ ఉండేవి. అది యాడెడ్ టు ద పెయిన్. యాక్చువల్లీ ఐ షుడ్ హ్యావ్ వేరే జానర్కి వెళ్ళిపోయి ఉండాల్సింది. బట్ ఎందుకో మనకి కొన్నిసార్లు బాధపడడమే ఇష్టం అవుతూ ఉంటుంది, మనకి ఆ జ్ఞాపకాల్లో ఉండడమే ఇష్టం అవుతూ ఉంటుంది. అదేదో అంటే అందరూ మర్చిపోయారు కదా, నేను కూడా మర్చిపోతే, నా జ్ఞాపకాల్లో కూడా బతకపోతే ఎట్లా అతను అనేది సినిమా డైలాగ్. ఇలాంటివన్నీ విని చూసి అవును అవును అనుకుంటూ నాలోనే బతికించుకుంటాను అలా అయ్యి ఇదేదో ఒక ఇన్సేన్ ఫీలింగ్కి వెళ్ళిపోతుంటాను. తర్వాత అర్థమయ్యేది ఏంటంటే, వన్స్ దే ఆర్ గాన్, దే ఆర్ గాన్. స్ట్రాంగ్ కమ్బ్యాక్. రారు వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రారు. సో మనం వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ వాళ్ళని. స్ట్రాంగ్ కమ్బ్యాక్ అయ్యారు కాబట్టి ఒక మంచి సాంగ్ డెడికేషన్ ఒకటి పాడాను. నాకు బాగా ఇష్టమైన పాట, అందరికీ పనికొచ్చే పాట. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా 2 రెక్కలుగా ఏలేస్తా ఎగిరేస్తా నా ఆశల ఆకాశాన్నంతా. వండర్ఫుల్. అసలు బోస్ గారు రికగ్నైజ్ ఆ సినిమా కొంచెం డబ్బింగ్ సినిమా కాబట్టి అది తెలియదు, బట్ సాంగ్ మాత్రం హైలైట్. అది సో ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు నేను కూడా ఈ సాంగ్ వింటూ ఉంటాను. చాలా మంది తెలియదు, తెలుగు సినిమా కాదు, ఒక చైనా సినిమా తెలుగు కూడా రాసిన పాట. ఎస్, అది ఆ అమ్మాయికి చేతులు ఉండవు. ఫెంటాస్టిక్. అది భయ్యా మీకు బాగా ఇష్టమైన వంట ఏంటి? ఫుడ్ తినడానికి అయితే పిజ్జా ఇష్టం బాగా. నచ్చంది అవాయిడ్? అవాయిడ్ నాన్ వెజ్, ఎగ్, కేక్స్. నాన్ వెజ్ తినరు, కేక్స్ తినరు, అవే పెడతారు మీకు డెఫినెట్గా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? రవితేజ. రవితేజ. వై రవితేజ? వై అంటే ఆయన యాక్షన్, ఆయన రాజసం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆయన చూసే కొద్దీ ఇంకా అంటే ఆయన ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఎనర్జీ తగ్గట్లేదు. సో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి యాక్చువల్గా? అంటే మీకు ఒక ఫ్రీకౌట్ వెళ్ళాలి అంటే కాశ్మీర్, సోన్మార్గ్, వైజాగ్, అరకు. వెళ్ళారా? సో మీకు జ్ఞాపకాల్లో అంటే చిన్నప్పుడు మనం పెరిగినప్పుడు సో ఒక్కసారి ఆ ప్లేస్కి వెళ్ళి కాసేపు కూర్చుందాం అనే ప్లేస్ ఏమైనా ఉందా? అరకు. అరకే. అరకులో పర్టికులర్ ప్లేస్ చెప్పండి మాకు. చేపరాయి అని ఒకటి ఉంటుంది అక్కడ, చిన్న సెలేరు, ఇటుపక్క రాయి అటుపక్క రాయి, మధ్యలో ఇట్లా నిలిపోతూ ఉంటాయి. అక్కడ ఇట్లా కాళ్ళు పెట్టి కాసేపు ఇలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అవి మెమరీస్ అనమాట. తర్వాత మళ్ళీ 4-5 సార్లు వెళ్ళినా కూడా ఆ మెమరీస్ అలా ఉంటాయి అన్నమాట, ఫ్రెష్గా. అవే గుర్తొస్తుంటాయి, ఆ మనుషులే పక్కన ఉన్నట్టు ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. కాకపోతే ఈసారి మనం ఒకళ్ళే ఉన్నాం అంతే తేడా. ఇక అరకులో వైజాగ్ కైలాసగిరి,
కైలాసగిరిలో ఆ టైటానిక్ షిప్ కరెక్ట్గా, అవును. ఆ తర్వాత ఒక చిన్న వ్యూ పాయింట్స్ ఉంటాయి, అక్కడ కూర్చోవడం, అలా అవన్నీ అంటే చూడడానికి ఎంత మెమరీస్, పాత మెమరీస్ని గుర్తు తెచ్చుకోవడానికి కూడా అంతే మెమరీస్ అనమాట. వెళ్తూ ఉంటారా అప్పుడప్పుడు? తక్కువ 2-3 ఏళ్ళకి ఒకసారి వెళ్తాను. మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు? పవన్ కళ్యాణ్. పొలిటికల్ లీడర్ అలాంటి వాళ్ళు అంటే బేసికల్ అసలు ఇవాళ రేపట్లో ఉన్న పొలిటికల్ లీడర్స్తో కంపేర్ చేస్తే ఈయన అసలు పొలిటికల్ లీడర్ అని, ఈజ్ అ లీడర్. పాలిటిక్స్ ఆనెస్టీ, జెన్యూనిటీ. పాలిటిక్స్ అంటే ఇది ఎలా చేయాలి అంటే రాజకీయాలు చేస్తారంట కదా, అంటే ఆ ప్రశ్నించే గుణం అక్కడి నుంచే తెచ్చుకున్నారా? ప్రశ్నించే గుణం గురించి కాదు నేను, ఆయన జెన్యూనిటీ అండ్ సిన్సియారిటీ, డబ్బుని ఖాతరు చేయకపోవడం తుచ్చం ఆయనకి అది. సో మనం అందరం అనుకుంటాం ఈ పొలిటీషియన్స్ కొంతమంది ఫస్ట్ ఏదో చేద్దామని వచ్చేసినా కూడా తర్వాత ఈ ప్రలోభాలు ఎక్కువైపోయి స్కామ్లు గేమ్లు అయిపోతుంటాయి. బట్ హీఈస్ అన్ఆల్టర్డ్, అన్చేంజ్డ్. వీ నీడ్ సచ్ పీపుల్. కాకపోతే అదండి మన జనాల్లో కూడా అంతే మంచితనం ఉంటే నిజంగా ఎప్పుడో ఆయన ఇప్పటికే పెద్ద లీడర్ ఉండేవాడు. బట్ అఫ్కోర్స్ ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నారు. కానీ మన వాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లేసేవాళ్ళు ఫస్ట్ అది మానేసి నిజం చూసినప్పుడే ఇది అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా? మొన్న ఒక చిన్న ఫైట్, దాంట్లో ఏదో గట్టిగా పడినాయా? నాకు తగిలే, వాళ్ళకి ఏం తగిలే మరి. అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ చిన్నప్పుడు కానీ అది కానీ ఫైటింగ్స్ ఏదైనా ఎవరినైనా కొంచెం కొట్టి అరే రే వీడిని కొట్టానని ఒక ఫీలింగ్ ఉంటుంది పడుకున్నప్పుడు, అలాంటిది ఏమైనా జరిగిందా? చిన్నప్పుడు పిల్లలం కొట్టుకునేవాళ్ళం తప్ప, పిల్లలు అయ్యాక కాలేజీలో బ్యాటిల్ తీసుకొని అట్లా కొట్టుకునేవి అలాంటివి ఏం లేవు. ఎందుకంటే ఒక్కసారి మాత్రం మా ఫ్రెండ్ ఎవరినో అటాక్ చేయడానికి పోతుంటే ఇంకో 4 నేర్చుకుని పోయాను అక్కడికి, అప్పటికే వాళ్ళు జంప్ అయిపోయారు. సో ఫైట్ చేసే అవకాశం రాలేదు. బాగా మిస్ అయింది. సరే, ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన స్పోర్ట్ ఏంటి? క్రికెట్. ఆడతారా? 2 చాలా ఇష్టం. చెస్ ఆడతారంటే మీరు ఎత్తుకుపోయే తెస్తారని లెక్క. క్రికెట్ చాలా ఇష్టం, చెస్ బాగా వస్తుంది. ఓకే, అది అంటే మనకి నచ్చింది మనకు మెచ్చింది అంటారు చూసారా, అవును. ఆ టైప్లో క్రికెట్ ఆడాలని కోరిక కదా. నేను 6లు 4లు కొట్టేద్దామని కాకపోయినా రోజు బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోయేవాడిని. బౌలింగ్ అంత స్పీడ్గా వేయకపోయినా స్పిన్ ఇలా, కానీ పిచ్చి క్రికెట్ అంటే పరిమితంగా ఆడేవాళ్ళం అనమాట. ఎవరు బాగా క్రికెట్ ప్లేయర్ ఇష్టమైన? వీరేంద్ర సెహ్వాగ్. హీస్ గాడ్. అంతే. ఆ తర్వాత ముందు ఎవరు లేరు, అంతే. సరే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, ఒక ఆప్షన్ కూడా ఇస్తాను. మీకు నచ్చని పనులే జరుగుతున్నాయి అనుకుందాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మీరు ఏం చేస్తారు? ఒకటి, వాళ్ళు తిడతారు, వాళ్ళని ఆపుతారు, లేదా కన్విన్స్ చేస్తారు. నా ముందు ఏదన్నా సరే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా? మనకి తిరుగుతాను. జస్ట్ కిడ్డింగ్ అండి. తిడతారా, ఆపుతారా, కన్విన్స్ చేస్తారా? నాకన్నా చిన్నవాళ్ళు అనుకోండి, ఏదో దీంట్లో మేబీ ఒక చనువు అలా ఉందంటే ఒక మందలింపు, అంటే వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ ఉంటే ఆగు రా అనే ఇది ఉంటుంది. డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. ఇవన్నీ కాకుండా 4వది కూడా జరిగే అవకాశం, ఏదో సరదాగా వేరే డైవర్ట్ చేసి అలాంటివి కూడా చేయొచ్చు. పక్కగా డైవర్ట్ చేసాను. సరే, కన్విన్స్ చేయడం అదేమన్నా నీకు ఎందుకు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇన్వాల్వ్ అవద్దు, ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, వాళ్ళకన్నా పెద్ద గొడవ మనం ఇక్కడ పెట్టేసాం అనుకోండి, అది చిన్నదైపోయింది. వాళ్ళిద్దరు మనిషి ఏంటో ఇక్కడ చూస్తారు, ప్రాంక్ లాగా అలా ఏదైనా చేయొచ్చు. ఐ డోంట్ నో, మీరు ఏదో అడిగారు కాబట్టి సిచ్యువేషన్ ఊరికే జస్ట్ అది థింకింగ్. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద వెహికల్స్ ఏం లేవు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఏం చేస్తారు చెప్పు? వెహికల్స్ ఏం లేవు, అసలు ఏం లేవు, ఏం పైన ఫ్లైట్ కూడా పోవట్లేదు. ఓకే, అర్ధరాత్రి ఏదైనా ఆత్మలు ఏమైనా మాట్లాడతాయని ట్రై చేస్తాను. లేదంటే మరి అక్కడే ఉండాలని టాస్క్ ఏమైనా ఉంటే ఒక పెన్ను పేపర్ కూర్చొని ఏదైనా రాసుకోవడానికి ట్రై చేస్తాను, ఐడియాస్ వస్తాయేమో. అది కూడా లేదు. ఓకే, పోనీ రోడ్డు మీద కాకుండా ఒక రూమ్లో వదిలేసారు అనుకుందాం, ఒంటరిగా బంధించినట్టు, అప్పుడు ఏం చేస్తారు? ఒక పెన్ను పేపర్ దొరికితే ఎవరో రాసుకుంటారు. పెన్ను పేపర్ ఇవ్వరు సార్, గోడల మీద రాసేస్తారు. గోడల మీద రాసేస్తారు. పారిపోవడానికి ఏం ట్రై చేయరు? పారిపోవడానికే ఏం బోరు కొట్టేదాకా ఉండి తర్వాత అప్పుడు ఆలోచిస్తారు. ఉంటుంది కదా, ఇప్పుడు కొన్ని అవర్స్ టు అవర్స్ ఉన్నారు అనుకోండి, సో సఫికేషన్ వచ్చేస్తుంది కదా. ఇంకోటి, మీ తప్పు లేకుండా మీ మీద నిందలు, మీరు ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది, జైలుకే పోయారు అనుకున్నాం, సపోజ్ జైల్లోకి పడేసారు, మీ తప్పే లేదు. సో మీరు ఫైట్ చేస్తారా, లేదంటే దాన్ని కన్విన్స్ అయిపోయి ఓకే చెప్పారుగా తప్పదుగానే వెళ్ళిపోతారా?
ఒకవేళ ఆరోపణలు చేస్తుంటే నవ్వుకుంటారు, బట్ వాళ్ళని నమ్మడానికి ఎవడన్నా వచ్చాడు అనుకోండి అప్పుడు సమాధానం చెప్తారు. అప్పుడు ఇవ్వాల్సిన లెఫ్ట్ అండ్ రైట్ పాయింట్ మాట్లాడడం అది ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మీ ఆర్గ్యుమెంటే రాంగ్ అనుకోండి, సారీ చెప్తారా? చెప్తారు. ఎలా తెలుసుకుంటారు మీ ఆర్గ్యుమెంట్ రాంగ్ అని? తెలీదు, బట్ తెలిసేలా ఎవరన్నా చేస్తే వారు ఏదో రకంగా తెలిస్తే ఖచ్చితంగా సారీ చెప్తారు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. నా పిచ్చి ప్రశ్నలన్నీ భరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏదైనా చెప్పాలంటే మా ఛానల్ తరఫు నుంచి హ్యాపీగా బిగ్ బాస్ చూడండి, ఎంజాయ్ చేయండి. వీలైతే నేను చేస్తున్న ఈ ఫైట్ ఏదైతే ఉందో బిగ్ బాస్ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి మీ సహాయం అందించండి అంతే.